టీఆర్ఎస్ పార్టీకి నేనే వారసుని లిక్కర్ రాని అని మాట పోగొట్టుకోవడం కోసం తెలంగాణ అమ్మ తెలంగాణ తల్లి అని అటైర్ అంతా మార్చుకుంటాను. తెలంగాణలో యువత చచ్చిపోయేలా బతుకున్నారా అంటాంది. ఆ యువతల నీ కొడుకులు లేరా? ఇప్పుడు ఈరోజే వాళ్ళందరిని వదిలేసి ముందుకు వచ్చి నిల్చున్నది. ఇక రేపు గెలిచినాక దూరంకి వెళ్ళి బై బై చెప్పుకుంటే హెలికాప్టర్లో పోతుంది. ఇక ఇన్ని రోజులకు హైదరాబాద్ దోసుకున్నాయి, ఇప్పుడు తెలంగాణ అంతా దోసుకుంటుంది. సేమ్ నియంత పాలన మీ నాయనకెంత ఉన్నదో నీకంతే ఉన్నది. ఇక కొడుకు అంతే, బిడ్డకు అంతే. బిడ్డకు కూసంత ఎక్కువనే ఉన్నది కానీ తక్కువ లేదు. ఇదేం డిఎంకే వాళ్ళకెళ్ళి బయటకు వచ్చి ఏఐడిఎంకే కాదు, గెలుస్తుందేమో సీఎం అవుతుందేమో అనేది ఏం లేదు ఇక్కడ. మీరు ఆలోచించాల్సింది ఏమో ఫస్ట్ ఎమ్మెల్యే గెలవమని చూద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నమస్తే. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనే పార్టీ పెట్టింది కల్వకుంట్ల కవిత. ముందుగా ఆ పార్టీని వెల్కమ్ చేద్దాం. రాజ్యాంగబద్ధంగా వాళ్ళ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆమె పెట్టుకున్నది. ఆ పార్టీని వెల్కమ్ చేద్దాం. ఇంకా ముఖ్యంగా విద్యార్థుల రాజకీయ పార్టీ ముఖ్య ఎజెండాలో ఒక భాగమైన ఉమెన్ ఎంపవర్మెంట్ కాబట్టి దానికి సంబంధించిన ఒక స్త్రీ పార్టీ పెట్టినందుకు ఒక రకంగా సంతోషమే. కాకపోతే ఈ విధి విధానాలతోటి ఆమె పార్టీ పెట్టిన విధానం, ఏ ఉద్దేశంతో పెట్టిందో పార్టీ, ఆమె పార్టీ ఎవరిని టార్గెట్ చేసి పెట్టింది, ఆమె పార్టీ పెట్టి ఏం చేస్తారని మనం మాట్లాడుకుందాం. అవే మనకు నచ్చలేదు విద్యార్థుల రాజకీయ పార్టీకి. ఎందుకనంటే ఆమె ఎవరినైతే కర్కోటకుడు అని రేవంత్ రెడ్డిని తిట్టిందో ఆ రేవంత్ రెడ్డి తోటి ఆమెకు బిజినెస్ పార్ట్నర్షిప్ ఉన్నది. చాలా ప్లేస్లలో చాలా బిజినెస్లలో ఆమెకు పార్ట్నర్షిప్ ఉన్నది. అట్లే వాళ్ళ అయ్యని తిట్టింది కదా కేసీఆర్ను. ఆ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి దోచుకొని తిన్న డబ్బుతోటే ఈ పార్టీ పెట్టింది. అయితే మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఒకటి డిమాండ్ చేసి, నువ్వు పార్టీ కార్యక్రమాలు చేపట్టు. అంతకుముందు నువ్వు అమ్మ, నేను తెలంగాణ ప్రజలందరికీ అమ్మ అనే మాట నీకు అర్హత లేదు నీకు అనడానికి. మేము మా డిమాండ్ ఏంటిదంటే, ఒకటి, మీ అయ్యా హయాంలో నువ్వు సంపాదించిన ఆస్తాన్ని వదిలేసుకొని ఆ పార్టీ పెట్టు, అందరూ స్వాగతిస్తారు. రెండోది, నువ్వు ఎవరినైతే తిట్టుకుంటూ వచ్చినావో ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డితోటి బిజినెస్లన్నీ ఆ పార్ట్నర్షిప్లోకి వెళ్ళి బయటికి రా. నీకు దమ్ముంటే అవి చేసి వచ్చి పార్టీ పెట్టు. అప్పుడు తెలంగాణ ప్రజలు నిన్న ఎవరు అమ్మ అని అన్నారు. కానీ నువ్వే అక్కడ జయలలితను అసెంబ్లీ నుండి ఇబ్బంది పెట్టి బయటికి లాగేసినప్పుడు ఆమె కంకణం కట్టుకొని వచ్చినట్టు ఇక్కడ నీ కుటుంబంలో నీ కుటుంబ పంచాయతీలకు వెళ్ళి బయటకు వచ్చి ప్రజల కోసం ఏమో చేస్తానన్నట్టు బిల్డప్ ఇచ్చి నీ అటైర్ మార్చి, జుట్టు మార్చి, కొప్పు పెట్టుకొని కింది నుండి మీద దాకా అటైర్ మార్చి నిజంగా అమ్మ అంటే అమ్మవు కావు నువ్వు. అమ్మ అనేది ఉన్న చిన్నప్పటి ఒక తల్లిగా ఆ భావాలు ఉండేది ఉంటే నువ్వు ఆ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కాకపోతుండే, 6-7 నెలలు జైలు ఉండకపోతుండవి నువ్వు. అందుకే ఆ పేరు పోగొట్టుకోవడానికి తప్ప ప్రజలారా ఈమె నిజంగా అమ్మ కాదు, తల్లి కాదు, ఈమె వాళ్ళ పిల్లలకే తల్లి. గంత మంచి గుణాలు ఉండేది ఉంటే మొన్న కేసీఆర్ది రేవంత్ రెడ్డి సభ అయింది కదా, ఆ సభ తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ యువత లేరా, తెలంగాణలో యువత చచ్చిపోయేలా బతుకున్నారా అంటుంది. ఆ యువతల నీ కొడుకులు లేరా? ఇప్పుడు చచ్చిపోయేలా నువ్వు అంటాను, ఆ మాట వస్తుంది ఒక తల్లికి? అది గుర్తుపెట్టుకో కవిత. నేను ఎందుకు స్టాండప్ కామెడీ అంటాను అంటే, పార్టీ ఆవిర్భావ సభ అన్నప్పుడు నీ క్యాడర్ కూడా పరిచయం చేయాలి. నువ్వేమో అక్కడ క్యాడర్ అంతా వాళ్ళు 100-200 మంది ఆడ కూర్చుంటే వాళ్ళందరిని వదిలేసినావు. ఇప్పుడే వదిలేసినావు. మీ అయ్యనన్న ముఖ్యమంత్రి అయినాక వదిలేసింది, కానీ నువ్వు ఇప్పుడే వాళ్ళని వదిలేసి ముందుకు వచ్చి మాట్లాడినావు. నీ ప్రెసిడెంట్, మీ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరో, సెక్రటరీ ఎవరో, ట్రెజరర్ ఎవరో, అసలు కోర్ కమిటీ ఏంది, సంఘాలు ఏంది, కనీసం ఇంట్రడక్షన్ కూడా ఇవ్వాలి నీ పార్టీకి. అంటే నీ అంత బుద్ధులు డే 1 నుండి స్టార్ట్ చేసినావు నువ్వు. నీ పార్టీ గురించి, నీ పార్టీ మెయిన్ జనరల్ సెక్రటరీ, సరే నువ్వు నీ భర్త ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు మీ పదవులు మీకు ఉంటే ఓకే, మీదే పార్టీ. కానీ వేరే వాళ్ళు వద్దా? వేరే వాళ్ళు ఒక్క పేరు చెప్పవా? వేరే వాళ్ళు నీ పార్టీ లేరా? ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సేనకు సంబంధించి అక్కడ వచ్చిన ప్రజలందరూ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడే మిమ్మల్ని వదిలేసింది, ఇక ముందు ముందు ఇంకేం చేస్తుందో. డబ్బున్న రోజులే డోల్ మోగుతుంది. అయ్య దగ్గర ఉన్నప్పుడు రోజులు సంపాదించింది. ఆమెకి ఎన్ని బిజినెస్లు ఉన్నాయి తెలుసా ప్రజలారా? హైదరాబాద్లో సగం మాల్స్లో ఫ్లోర్లు రెంట్కి ఇస్తుంది ఆమె పేరు మీద ఉన్నాయి అవి ఫ్లోర్లు. ఆమె అంత సంపాదించింది డబ్బు. లక్షల స్క్వేర్ ఫీట్ల ఫ్లోర్స్ అవి. మొత్తం ఆఫీసులకి, ఈ కార్పొరేట్ ఆఫీసులకి, సాఫ్ట్వేర్ ఆఫీసులకి రెంట్కి ఇస్తుంది ఆమె. అలా పార్ట్నర్షిప్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈమెన్నది, ఇంకా చాలా మంది ఉన్నారు. అంత సంపాదించి నెలకు ఆమెకు రెంట్లే కోట్లలో, 100 కోట్ల పైన వస్తాయి. కోట్లు అంటే 2-3 కోట్లు కాదు, ఒక బిల్డింగ్కే 3-4 కోట్ల రెంట్ వస్తుంది ఆమెకి. ఫ్లోర్లే ఆమె 15-16 ఏళ్ళ కింద నందీనగర్లు ఉండేటప్పుడు 2 BHK ఫ్లాట్లు ఉండే. ఇప్పుడు సగం హైదరాబాద్కు ఓనర్ అయింది ఆమె. అంత డబ్బు పిచ్చి ఆమెకు.
ఏదో మహిళ బయటకు వచ్చింది మరో జయలలిత అవుతుంది, ఇవన్నీ మిది మాటలు. అవన్నీ డబ్బు ఫుల్గా ఉన్నది, అన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంకేం లేదు. ఇంట్లో అవకాశం ఇస్తలేరు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తలేరు, ఇక పార్టీలో కొంచెం ఇబ్బంది పెడతారని బయటకు వచ్చి ఖాళీగా ఏం చేయాలి అని చెప్పి పార్టీ పెట్టింది, డబ్బులు వాటిని కాపాడుకోవడానికి. అంతకుమించి ఈమె ఉద్ధరించేది ఏం లేదు. అంత ఉద్ధరించేది ఉంటే అప్పుడే ఉద్ధరించేది ఉండే తెలంగాణ వాళ్ళ అయ్యతోటి కలిసి ఉన్నప్పుడు. అవేం చేయకుండా ఇప్పుడు బయటకు వచ్చి ప్రజల కోసం నేనున్న పాంచజన్యం అని 5 చెప్పింది కదా, విద్యా వైద్యం చెప్పింది కదా ప్రజలారా. ఆమెకు రెజోనెన్స్ అని ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి కదా, ఆమె అవి మస్తు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆమె పేరు మీద. ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్లో, పెద్ద పెద్ద హాస్పిటల్లో హైదరాబాద్లో ఉన్నాయి కదా, అలా ఈమె పార్ట్నర్షిప్ ఉన్నది. సరే స్లీపింగ్ పార్ట్నర్గా అట్లా ఇట్లా కానీ బుచ్చ డబ్బాల్లో ఇన్వాల్వ్ అయ్యి పెట్టి కూర్చున్నది. మళ్ళీ ఈ మేడం వచ్చేసి విద్యా వైద్యం గురించి చెప్తుంది. అది మా నినాదం, మా విద్యార్థుల రాజకీయ పార్టీ నినాదం. ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడికి ఉచితంగా అందించడం అనేది మా నినాదం. అది ఎత్తుకపోయింది. మా పార్టీ కలర్ మీరు చూస్తున్నారు కదా, 3.5-4 సంవత్సరాల నుండి మా పార్టీ కలరు, జెండా, మా పాంచజన్యంలో అన్నీ మాయరని ఆయన. అవి మేము ఈ ఛానల్లో చూడండి మీరు, ప్రతి సందర్భంలో ఇవి మాట్లాడే ఉంటాం మేము. నిరుద్యోగుల కోసం ఏమో చేస్తా అన్నది పాంచజన్యంలో ఒక పాయింట్, రైతులకు సంబంధించి గంత రైతుల మీద అదేమన్నా ఉంటే మరి మీ అయ్యకు నువ్వు ఎందుకు అప్పుడు చెప్పలే? ఒక్కసారన్నా ఎప్పుడన్నా రైతులను అసలు రానిచ్చిలా మీరు? గద్దర్ లాంటి వాళ్ళు వస్తేనే మీరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిల్లు. సేమ్ నీ ఎంత పాలన మీ నాయనకి ఎంత ఉన్నదో నీకంతే ఉన్నది. ఇక కొడుకు అంతే, బిడ్డకు అంతే. బిడ్డకు కూసంత ఎక్కువనే ఉన్నది కానీ తక్కువ లేదు. మళ్ళీ మీరు మా తెలంగాణ ప్రజలకు ఉద్ధరించాలనా? తెలంగాణ తెచ్చుకున్నాక సంపాదించుకున్నదేమో మేము, కోల్పోయిందేమో తెలంగాణ రాష్ట్రం అంతా. ఇక సంపాదించుకొని పొద్దుపోక వచ్చి పార్టీలు పెడితే తెలంగాణ ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఈమె క్యాడర్నే పరిచయం చేయలే, ఆ పార్టీ పెట్టడానికి స్థాపకులను ఎవరినూ పరిచయం చేయలే. ఇంక ఈమె పోరాట యోధుల గురించి, మహానుభావుల గురించి ఈమె చెప్తాంది. చెప్పడానికి నువ్వు అనర్హులు కవిత. నీ పార్టీ గురించి నువ్వు చెప్పాలే కదా. ఇంత నియంత బుద్ధితోటి నువ్వు ఏదో ప్రజలను నమ్మించి మభ్యపెట్టడానికి కోసం తప్ప పోరాట యోధుల గురించి ఎందుకు చెప్పినావు? నువ్వు అనర్హురాలివి. నీకు నియంత బుద్ధి ఉన్న రోజులు నువ్వు బాగుపడవు, మీ కుటుంబం బాగుపడది. ఏదో డబ్బున్న రోజులే డోలు అంతే. ఆ తర్వాత ఏముండదు. ఆ పార్టీని నమ్ముకొని ఈ పార్టీ వేరే పార్టీలకి వెళ్ళి వచ్చి జాయిన్ అయినా, లేకపోతే అమాయక ప్రజలు ఆమెకు ఓటేసినా కూడా సర్వం కోల్పోయినట్టే. ఈరోజే వాళ్ళందరిని వదిలేసి ముందుకు వచ్చి నిలుచున్నది. ఇక రేపు గెలిచినాక దూరంకి వెళ్ళి బాయ్ బాయ్ చెప్పుకుంటే హెలికాప్టర్లో పోతుంది. ఇక మొత్తం దోసుకుంటుంది. ఇన్ని రోజులు ఒక హైదరాబాదే దోసుకున్నది, ఇప్పుడు తెలంగాణ అంతా దోసుకుంటుంది. కాబట్టి ప్రజలారా, మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కల్వకుంట్ల కవిత పార్టీ టీఆర్ఎస్ను మేము స్వాగతం చెప్పాలంటే, ఒకటి వాళ్ళ అయ్య హయాంలో సంపాదించిన అక్రమాస్తులు ఉన్నాయి కదా, 1000 కోట్లు, అదంతా వదిలేసుకొని నువ్వు మళ్ళీ పార్టీ ఆవిర్భావ సభ పెట్టు. రెండోది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని తిట్టినావు కదా, తిడితే సంతోషమే, ఆయన చేసే పాలన మీద తిట్టినావు. కానీ గంత ఆ కోపంతో ఒక కర్కోటకుడు అని అన్నావు కదా, ఆ కర్కోటకుడితోటి నువ్వు ఎందుకు బిజినెస్ పార్ట్నర్గా ఉన్నావు? అందులోకెళ్ళి బయటికి రాని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రజలారా, ఇన్నేళ్ళు వాళ్ళ అయ్య మోసం చేసిండు, ఇప్పుడు ఆమె మోసం చేయడానికి రెడీ అయి కూర్చున్నది. డబ్బున్న రోజులు చేస్తూ ఉంటుంది. ఆమె గెలుస్తుందేమో, సీఎం అవుతుందేమో అనేది ఏం లేదు ఇక్కడ. మీరు ఆలోచించాల్సింది ఏమో, ఫస్ట్ ఎమ్మెల్యే గెలవమని చూద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఆమెకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, పార్టీ ఆర్గనైజేషన్ లేదు. ఆ పార్టీ ఆర్గనైజేషన్ ఒకవేళ స్ట్రక్చర్ ఫామ్ అయినా ఆమెకు నడిపించే తెలివి లేదు. నడిపిద్దామన్నా ముందు నిల్చునే దాంట్లో అహంకారంలో వాళ్ళు వెనకకెళ్ళే నెట్టెత్తది తప్ప ఇక్కడ ఆమె ముఖ్యమంత్రి అయ్యేది అసలు లేనే లేదు. డబ్బున్న రోజులు నడిపిస్తుంది. మా అంటే ఒక 5-6 సంవత్సరాలు ఒక ఎలక్షన్ దాకా ఉంటుంది. ఆ తర్వాత పోయి ఎల్లనో మెర్జ్ అవుతుంది. మొత్తం ఇదంతా స్క్రిప్టెడ్ లాగా చేసుకొని వస్తుంది. మనం చూసినాం ఇప్పుడు వైఎస్ఆర్టీపీ షర్మిల కూడా సేమ్ చీరలు కట్టుకున్నారు. ఇదంతా స్క్రిప్ట్, ప్రశాంత్ కిషోర్ కాకుండా ఐపాక్ టీంకి సంబంధించిన స్క్రిప్ట్ ఇదంతా. మళ్ళీ ఆమె పార్టీ మెర్జ్ చేసి కాంగ్రెస్లో పోయింది. ఈమె కూడా ఏదో రోజు ఓ విధంగా అట్లే అవుతుంది. కానీ ఈమె చెయ్యదు. ఈమెకు అధికార దాహం ఎక్కువ, డబ్బు దాహం ఎక్కువ. కాబట్టి పార్టీ నడిపేయాలంటే ఖర్చు అవుతూ ఉంటుంది. సంపాదించుకున్నాయని అయిపోతా అంటే ఆమెకు సంపాదించుకున్న 10% బయటకు తీస్తాయి, మొత్తం తీయది. అది అయిపోతూ ఉంటే ఈమె కింద మీద అవుతూ ఉంటుంది. అయిపోయి ఏదో మెర్జ్ చేసి మళ్ళీ ఏదో పెద్ద జాక్పాట్ కొడుతుంది. అంతేగాని మన ప్రజలు ఎవరైనా మోసపోయి ఆమె పార్టీలో జాయిన్ అయినా, ఆమె కోటేసినా కూడా ఏం ఉపయోగం లేకుండా పోతుందని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. చాలా మంది పార్టీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఇదేం డిఎంకే వాళ్ళకెళ్ళి బయటకు వచ్చి ఏఐడిఎంకే కాదు, ఇటేదో కాంగ్రెస్ ఉంటే తృణమూల్ కాంగ్రెస్,
లేకపోతే శరద్ పవార్ కాంగ్రెస్ ఈ ఎన్సీపీ ఇట్లాంటి పార్టీల్లో ఇట్లా బయటకు వచ్చి పార్టీ పెట్టుకొని గెలిచినంత ఈజీగా ఈమె గెలవదు. ఎందుకనంటే నియంత బుద్ధి, నియంత పాలన ఉన్న రోజులు, ఈ డబ్బు అహంకారం, వేరేటోళ్ళని చులకన చూసే అహంకారం ఉన్న రోజులు ఈమె బయటికి రాదు. ఇంక ఈమె టీఆర్ఎస్ అని ఎందుకు పేరు పెట్టిందని చాలామంది అడుగుతారు. అదేం లేదు, టీఆర్ఎస్ పార్టీకి నేనే వారసుని, మా అన్న కాదు అని ఇంకో 10-20 ఏళ్ళ అప్పటి వరకు సస్టైన్ అయితే ఆమె అదృష్టశాత్తు అయితే చెప్పుకుందామని అంతే. అన్నను బావలను వీళ్ళందరినూ డమ్మీలను చేయడానికి నేనే ఎప్పుడైనా దురదృష్టశాత్తు కేసీఆర్ కాలం చేసిన తర్వాత ఈ పార్టీకి నేనే, నా పార్టీ పేరు టీఆర్ఎస్, మా నాన్న మంచిగా ఉన్నప్పుడు అంటే 2014 నుండి ఈ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోయినాయి. మళ్ళీ మా నాన్న పోయినాక అది ఇది ఒకటే, నేనే టీఆర్ఎస్కు వారసురాల్ని అని చెప్పుకోవడానికి, ప్రజలు నమ్మేయడానికి ఆల్రెడీ ఆ బ్రాండ్ ఉన్నది, టీఆర్ఎస్ అనే బ్రాండ్. కాబట్టి ఆమె ఈ పార్టీని ఎంచుకున్నది అంతే తప్ప ప్రజలు నమ్మి మోసపోవద్దని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.